సీత సీత ఏమిటిది? సీత సీత ఏమిటి అవుతారు? నేనేమిటి ఇలా తయారయ్యాను? నిన్నంతా ఈ అవతారంతోనే తిరిగానా? ఛ! ఇంత అసహ్యంగా చీప్గా నేనెందుకు తయారయ్యాను? ఛ! నాకెందుకు ఇలా తయారవ్వాలని బుద్ధి పుట్టింది? ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. గుడ్ మార్నింగ్ మామ్. మామ్ ఏంటి మామ్? నాకు ఈ వేషం ఏమిటి? ఇంత మోడర్న్ గా ఉన్న నిన్ను అమ్మమ్మ అని మోటుగా మొతగ్గా పిలవబుద్ధి కావడం లేదు గ్రాండ్ మమ్మీ. సరే మంచినీళ్ళు కాఫీ తీసుకొస్తాను. ఏం మోడ్రను ఏమో, ముఖం చాటేసుకుని తిరగాల్సిందే నేను ఇంకా. మొహం చాటేసుకోవాల్సిన అవసరం నీకేంటమ్మమ్మా? బ్రిటిష్ రాణిలా ఉన్నావు. ఏం రాణినో ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. సీత, అమ్మ సీత, సీత. అమ్మమ్మ ఆవిడ గారు ఎందుకు? నేనున్నాను కదా, ఏం కావాలో చెప్పు. అవునవును, నువ్వు ఉన్నావుగా. చెప్పు, ఇవాళ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. హోమ్ షాపింగ్. హోమ్ షాపింగ్ అంటే ప్రముఖ నగల వ్యాపారుల్ని, వస్త్ర వ్యాపారుల్ని కొత్త కొత్త వెరైటీలు ఇంటికి తీసుకురమ్మన్నాను. ఎవరో మైసూర్ మహారాణి, సింధియా మహారాణుల గురించి అనుకోవటం కాదు. పిఠాపురం మహారాణి అని జనం నిన్నే అనుకోవాలి. నేను వినాలి, మురిసిపోవాలి. ఆ ఆనందం నీతో పంచుకోవాలి. వెరీ గుడ్, ఐ లవ్ యూ స్వర్ణ. నీ ఆనందమే నా ఆనందం. నేనంటే నీకెంత ప్రేమ, నన్ను మహారాణిలాగా చూడాలని ఎంత మోజే నీకు. ఇదిగో, నన్ను మహారాణిని చేస్తే నిన్ను యువరాణిని చేస్తా. కొందామే, నువ్వు మెచ్చిన నగలు, నీకు నచ్చిన డ్రెస్సులు అన్నీ కొందాం. సరే అయితే నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, నేను రెడీ అయ్యి వస్తా. ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వు. త్వరగా త్వరగా. అబ్బా, ఎంత బాగున్నానో. మహారాణి మహారాణి మహారాణి. పెట్టి జీపీఎస్లో చూసా, కానీ వాళ్ళు కారు మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది తెలీదు. ఎలా రఘు? వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది తెలిస్తేనే గాని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము. ముందు నువ్వు స్వర్ణ ఫోన్ తీసుకునిరా. అందులో లాస్ట్ కాల్ లిస్ట్ చూస్తే మనం ట్రూ కాలర్లో అడ్రస్ పట్టుకోవచ్చు. ఫోన్ తీసుకురావాలా? అవును. సరే, నేను ట్రై చేస్తాను. నువ్వు ముందు వెళ్ళి కార్ దగ్గర ఉండు. సరే. సీత, ఇదే మసీదు, అదే రెస్టారెంట్. అవును రఘు, నాకు నమాజ్ ఇక్కడి నుంచి వినిపించింది. వాళ్ళ రెగ్యులర్ మీటింగ్ పాయింట్ ఈ రెస్టారెంట్ అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు. పద రఘు. పద. వాట్ యూ వాంట్ సార్? గెట్ మీ 1 తందూరి చికెన్ ప్లీజ్. ఓకే సార్. చెప్పండి సార్. మేము చెప్పడం కాదు, మీరే కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. వాట్? వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా?
రెగ్యులర్గా వస్తుంటారు. అప్పుడప్పుడు ఆ టేబుల్ రిజర్వ్ చేస్తారు. రేపు కూడా ఆ టేబులే కావాలని రిజర్వ్ చేసుకున్నారు. అలాగా? అవును మేడం. మేడం, మీరు పోలీస్ డిపార్ట్మెంటా? కాదు, సిబిఐ. ఇలా వచ్చి వివరాలు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు. అలాగే మేడం. సరే పద. అమ్మా చెప్పమ్మా. అమ్మ సీత, నేను సిద్ధాంతి గారిని కలిశాను. వారు గ్రహశాంతి హోమం, దుష్ట నివారణ హోమం చేయాలి అన్నారు. అమ్మా, అమ్మమ్మ గారు ఇప్పుడు హోమాలు చేసే పరిస్థితిలో ఉన్నారా? అదెలా సాధ్యమవుతుందమ్మా? తప్పదే. బాబాయ్ గారికో మీ అత్తయ్య గారికో చెప్పి తీసుకొచ్చేలా చూడమని చెప్పు. రేపిక్కడ హోమానికి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సరేలేమ్మా, నేను అత్తయ్య గారికి తాతయ్య గారికి ఈ విషయం చెప్తాను. ఉంటాను. ఏంటి సీత, ఏదో హోమం అంటున్నావు? నేను సిద్ధాంతి గారిని కలిశాను. వారు గ్రహశాంతి హోమం, దుష్ట నివారణ హోమం చేయాలి అన్నారు. రేపిక్కడ హోమానికి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. త్వరగా పద. తాతయ్య గారు, తాతయ్య గారు. సీత, ఇప్పుడు నానమ్మ సంగతి ఏంటి? మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే ఆ రాక్షసి పసిగడుతుంది. అమ్మమ్మ గారిని కనిపెట్టుకుని ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. చిన్న అవకాశం దొరికినా అత్తయ్య గారు ఏదో ఒకటి చెప్పి హోమం దగ్గరికి అమ్మమ్మ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. పూర్ణాహుతి సమయానికి అక్కడ ఉంటే చాలమ్మా. ఆ, ముందు మనం వెళ్దాం పదండి. పదండి పదండి పదండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య ఓం సర్వే దేవతాభ్యం నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలహృదయం పద్మాంబరాంగీం. సౌందర్య సుధీరం. అమ్మ గ్రానీని తీసుకొస్తానంది, కానీ ఆ రాక్షసి తీసుకురానిస్తుందా? అమ్మ ప్రయత్నానికి అది అమ్మతో ఎంత గొడవ పడుతోందో. లక్ష్మీ పిచ్చిది కాదురా. స్వర్ణతో ఎందుకు గొడవ పడుతుంది? మంగాకి నచ్చజెప్పి దాంతోనే స్వర్ణ నోరు ముయించి తీసుకొస్తుందిలే. అయ్యా, హోమం ప్రారంభిద్దామా? పెద్దావిడి క్షేమం కోరి చేసే హోమం. వారు రావాలి కదండి. అమ్మా, ఎవరి పేరున శాంతి హోమం చేయిస్తే వారే రావాలని లేదు.